2026 భారతదేశంలో ఒక భయంకరమైన పరిస్థితి. వీడు కాదు, వర్షం కాదు. ఇదొక కనిపించని శత్రువు. వీడు, వీడు మరియు ఇంకా వీడు. 50 డిగ్రీల దగ్గర టెంపరేచర్. ప్రజలు బాతికి రాలేకపోతున్నారు. ఇది ఒక సాధారణ వేసవి కాదు. ఇది ఒక వార్నింగ్. 2026 సమ్మర్. ఇండియాలో చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ 45, 48, కొన్ని చోట్ల 50 డిగ్రీస్కి చేరింది. రోడ్స్ మీద నడవడం కూడా కష్టం అయింది. మట్టి కూడా వేడితో క్రాక్ అయింది. మధ్యాహ్నం సమయంలో సిటీస్ ఆల్మోస్ట్ ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ అన్నీ యూజ్ చేస్తున్నారు. కానీ వీడి ఇంటెన్సిటీ తగ్గలేదు. వీడు పెరిగిన కొద్దీ నీటి సమస్య కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై తగ్గిపోయింది. ప్రజలు లైన్లో నిల్చుని ఒక బకెట్ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ ప్రాంతాల్లో బోర్వెల్స్ డ్రై అయ్యాయి. నీరు ఇప్పుడు గోల్డ్ లాగా మారిపోయింది. వీడు ప్రభావం మన శరీరం మీద డైరెక్ట్గా పడింది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, హెడేక్, వీక్నెస్. చాలామంది రోడ్ మీద కొలాప్స్ అయిపోయారు. హాస్పిటల్స్లో పేషెంట్స్ పెరిగారు. డాక్టర్స్ బిజీ అయిపోయారు. ఎస్పెషల్లీ పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువ ప్రభావం పడింది. డైలీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. వర్క్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టాప్ అయ్యాయి. డెలివరీ వర్కర్స్, డ్రైవర్స్, బయట పనిచేసే వాళ్ళకి చాలా కష్టమైంది. ప్రజలు బయటికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. ఒక సింపుల్ పని కోసం కూడా చాలా ఆలోచించాలి. కొన్ని సిటీస్లో రోడ్ మీద ఉన్న ప్లాస్టిక్ కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ డేంజరస్ అని అర్థమైంది. ప్రజలు సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కూల్ వాటర్, ఓఆర్ఎస్, షేడ్లో ఉండడం. గవర్నమెంట్ కూడా వార్నింగ్స్ ఇచ్చింది. కానీ అందరికీ ప్రొటెక్షన్ దొరకలేదు. కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది కేవలం వేసవి కాదు. క్లైమేట్ చేంజ్, ఎన్వైర్మెంట్ డ్యామేజ్, ట్రీస్ తగ్గడం, పొల్యూషన్ పెరగడం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. నేచర్ మనకి వార్నింగ్ ఇస్తోంది. 2026 హీట్ వేవ్ ఒక ఘటన కాదు. ఇది ఒక సిగ్నల్. మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్ ఇంకా కష్టమవుతుంది. ప్రకృతిని కాపాడడం మన రెస్పాన్సిబిలిటీ. లేకపోతే ఇలాంటి పరిస్థితులు మరింత పెరిగిపోతాయి. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది?